శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవేళ మనము ఒక సరికొత్త అంశాన్ని మనము తెలియచెప్పుకుందాం. స్త్రీలకి అవయవాలు అదరడం అనే దాని మీద శుభాశుభాలు చెప్తూ ఉంటారు. అలాగే పురుషులకి కూడా ఈ అవయవాలు అదరడం మీద శుభాశుభాలు తెలియచెప్తూ ఉంటారు. అయితే అసలు ఈ అవయవాలు ఎందుకు అదురుతూ ఉంటాయి అంటే ఇది ఒక శుభశకునము లేదా ఇది ఒక అశుభశకునము అని చెప్పి మనకి పెద్దల నుంచి అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఒక నమ్మకం. ఇప్పుడు రామాయణంలో సీతమ్మవారు లంకలో ఉన్నప్పుడు హనుమాన్ కనిపించే ముందర సుందరకాండలో మనకి చాలా స్పష్టంగా వస్తుంది ఈ అంశం. హనుమాన్ కనిపించే ముందర సీతమ్మవారికి ఎడమ భుజము అదిరిందిట, ఎడమ కన్ను అదిరిందిట. ఇది రామాయణంలో చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. అంటే వెంటనే ఆవిడ ఇంత కష్టాలు పడుతూ ఉన్నటువంటి ఈ రాక్షస లంకలో ఏమి శుభము జరుగుతుంది నాకు అని ఒక క్షణం ఆలోచించారట. అయితే వెంటనే దాని ఫలితం కనిపించింది. హనుమాన్ కనిపిస్తారు, చక్కగా రామకథ వినిపిస్తుంది, హనుమంతుడు కనిపిస్తాడు. సీతమ్మ వారికి అప్పటి నుంచి శుభం చేకూరి రామాయణం సుఖాంతమైంది. అయితే స్త్రీలకి కూడా ఇలా అవయవాలు అదరడం, స్త్రీలకి ముఖ్యంగా ఈ ఎడమ భాగాలు, ఎడమ వైపు భాగం అదిరింది అంటే చాలా చాలా శుభం అని చెప్పి తెలియచెప్తారు మనకి. శుభం అంటే ఓకే, అన్నీ ఏదో ఒక మంచి జరుగుతుంది వాళ్ళకి, ధనము రావడం కానీ, ఏదన్నా మంచి అవకాశాలు రావడం కానీ, లేదా వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, లేదా ఉద్యోగం రావడం కానీ, ఇలాగా ఏదైనా మంచి జరుగుతుంది. కానీ స్త్రీలకి కుడివైపు భాగాలు అదిరినట్టయితే అవన్నీ అపశకునము అని చెప్తూ ఉంటారు కదా. ఆ అపశకునం అనేది జరగకుండా ఏమి చేసుకోవాలి? ఒకవేళ స్త్రీలకి గనక, మనం ఇప్పుడు ప్రత్యేకంగా స్త్రీల కోసం చెప్పుకుంటున్నాం కాబట్టి, స్త్రీలకి గనక కుడి భాగాలు అదురుతున్నట్టయితే అప్పుడు ఏమి చేసుకోవాలి అంటే, జ్యోతిష శాస్త్ర ప్రకారంగా మనకి ఒక్కో అవయవానికి ఒక్కొక్క గ్రహం రిలేటెడ్గా ఉంటుంది. ఒక గ్రహము చాలా అవయవాలకు కూడా రిలేటెడ్గా ఉంటుంది. అయితే ఒక గ్రహం అయితే రిలేటెడ్గా ఉంది కదా, అది కామన్గా ఉండనివ్వండి, ఒక్కొక్కటే ఉండనివ్వండి, ఉంది కదా. మరి ఈ గ్రహాలకి ఏదన్నా మనం చదువుకోవడం వల్ల కూడా పరిహారం జరుగుతుందా అనేది ఇప్పుడు నేను తెలియచెప్తున్నాను. ఖచ్చితంగా జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి కన్నులు తీసుకుందాం. కళ్ళు అనేవి శనిగారి యొక్క సంకేతం, అలాగే కేతువు యొక్క సంకేతం. ఇవి శుభకరంగా ఉన్నాయి అంటే శుక్రుడు బాగున్నట్టు లెక్క. ఇవి ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నాయి, లగ్నం నుంచి ద్వితీయ స్థానం మీద శనిగారి దృష్టి ఉన్నా, అలాగే కేతువు దృష్టి ఉన్నా కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ కళ్ళకి సంబంధించి కుడి కన్ను కనుక స్త్రీలకి అదిరినట్టయితే శనిగారికి కానీ కేతువుకి కానీ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా ఈ యొక్క బాధ ఏదైతే ఉంటుంది అని భావిస్తామో దాన్ని నివారణ చేసుకోవచ్చు. కేతువు గారు ఈ కళ్ళు మంటలు అలాంటివన్నీ తెప్పిస్తారు. శని ఏం చేస్తారు? ఆ దృష్టి కొంచెం మందగిచ్చేటట్టుగా చేస్తారు. అంటే కళ్ళకుండే బాధ వేరు, కనులు మండడం, కళ్ళకి ఆ దృష్టి బలాన్ని కాస్త తగ్గించడం, ఇలాంటివన్నీ. స్త్రీలకి కుడి కన్ను అదరడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు వస్తాయో ఈ కన్నులకి సంబంధించి, కన్ను అదిరింది, కుడి కన్ను అదిరింది అనగానే శనిగారికి అలాగే కేతువుకి స్తోత్ర పారాయణాలు చేసుకున్నట్టయితే, లేదా కనీసం వారిని తలుచుకొని స్మరించుకొని దండం పెట్టుకున్నట్టయితే కూడా చాలా వరకు ఈ దోష ఫలితం తగ్గిపోతుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. శుభం.